నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. వైఎస్ షర్మిల దీక్షను విరమించింది. మాట్లాడదాం ఇదే అంశం. మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైఎస్ షర్మిల రీసెంట్గా ఆమె ఒక దీక్ష తీసుకుంది, దీక్షను విరమించేసింది. ప్రభుత్వం సరిగా లేదంటుంది. ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో? వేస్ట్ క్యాండిడేట్లు కొంతమంది ఉంటారు. ఇప్పుడు సాధారణంగా వెనకాలకు ఒక సామెత ఉంటుంది, సుపుత్ర కొంపపేకర అని. అలాగా ఈవిడ సుపుత్రిగ్గా కొంపపేకడానికి రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్రానికి కాంగ్రెస్ పరంగా దాపరించిన ఒక పనికిమాలిన కార్యక్రమం అన్నమాట. అసలు నాకు తెలియక అడుగుతాను, సైద్ధాంతికంగా కాంగ్రెస్ బీజేపీని విభేదిస్తుందో విభేదించదండి? విభేదిస్తుంది కదా. మరి ఇన్నాళ్ళు ఏంది గుడ్డుగుర్రాన్ని ఫలితవుతుంది ఆవిడేమన్నా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ప్రాథమికంగా విభజన హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రాష్ట్రాన్ని విభజించి మేము ఈ విధంగా స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ ఆయనలో ఇందిరాగాంధీ గారిని ఎదిరించి పెట్టుకున్న స్టీల్ ప్లాంట్ ఇది. అలాగే కేకే లైన్ ఇవ్వకుండా వైజాగ్ రైల్వే జోన్ ఏమిస్తారు, అలాగే పోలవరం హైట్ తగ్గిస్తుంటే ఏం చేస్తుంది ఈ అమ్మాయి, అలాగే మీరు అమరావతి అని చెప్పి తిరుగుతుంటే మాకేటి సంబంధం అన్న దాని మీద కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు విభజన హామీల మీద ఏ రోజున మాట్లాడిన ఉదంతం ఉందా? స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చి మొత్తం అమ్మేయడానికి వెసులుబాట్లు తీసుకుని ల్యాండ్లు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు జరిగిపోతుంటే ఎన్నాళ్ళు బట్టి ఏడు చేస్తుందండి? నరేంద్ర మోడీ వచ్చినప్పుడు జ్ఞాపకం అవుతుందా? వాళ్ళు నిరంతరం సంవత్సరం పైచీలక ఉద్యమంలో కూర్చొని ఉన్నారు. వాళ్ళు సంవత్సరంలో పైనుంచి ఈ ప్రభుత్వం స్థాపనకు ముందు 2 సంవత్సరాలు అయింది, సంవత్సరం ఏంటి. ఈ ప్రభుత్వ స్థాపనకి ముందు కూడా వీళ్ళందరూ ఇచ్చిన ప్రామిసెసే స్టీల్ ప్లాంట్ మేము రక్షించుకుంటాం అని. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ వేదికగా కూర్చోపెట్టి మా స్టీల్ ప్లాంట్ మాకు కావాలి, మేము ఎలా పరిరక్షించుకోవాలో మాకు తెలుసు, మీరు దీన్ని డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో అమ్మేస్తామంటే కుదరదు, ఒకవేళ అంత క్రైసిస్ వస్తే స్టేట్ గవర్నమెంట్ టేక్ చేసుకోవడానికి రెడీగా ఉందని చెప్పుకుంటూ వచ్చాడు. ఇన్ని జరుగుతున్న పరిణామాల్లో ఈవిడ ఇవాళ ఏ బాధ్యత లేకుండా కాంగ్రెస్ పరంగా కాంగ్రెస్ వాయిస్ ఇవ్వకుండా 26 జిల్లాల జిల్లా అధ్యక్షులు మొహం మీద ప్యానీలు కలిపి చెల్లుమని చెల్లి రాహుల్ గాంధీకి ఆల్రెడీ ఈ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చి దమ్ముడి ఉపయోగం లేదు, షీజ్ జయం చంద్రన్న పాటలన్నీ పడుకుంటూ తిరుగుతాం సార్ ఇక్కడ రాష్ట్రంలో, ఒక్క పనికొచ్చిన పని చేస్తే ఒట్టివిడని కంప్లైంట్ ఇస్తే ఉనికిని చాటుకోవడానికి ఉనికి లేని ఆవిడ వెళ్ళిపోయింది. అక్కడ కూర్చుని బంతిపూల దండలు ఎంచుకుని ఓపికలు ఆమరణ నిరాహార దీక్షని చెప్పి ఎవడన్నా రాత్రి సాయంత్రం నిమ్మకాయ నీళ్ళు తాగేసి ఒకటి రోజున వచ్చేతరాడన్నా పెద్ద పొట్టి శ్రీరాములు వీరవంతలాగా వెళ్ళింది కదా. దేనికి పోయినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? ఈ పని ఫ్రమ్ ద డే 1 ఆవిడ ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నిరంతరం కాంగ్రెస్ తరఫున ఆ సంఘీభావాలు ప్రకటించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి నాకు తెలిసి ఒకే ఒక వ్యక్తి గల వినిపిస్తూ తులసిరెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, నేడుదాకా శైలజనాథ్ రెడ్డి గారు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చారు. ఆ రుద్రరాజు కడుపు కొట్టి ఇవి తీసుకుని ఎవరికి ఉపయోగం ఇది? అలా ఆయన శుభ్రంగా క్రైస్తవ మత ప్రచారకుడు శుభ్రమైన బోధనలు చెప్తారు. ఆయనతో వెళ్ళి కాస్త బుర్ర వికసించుకొని ఇంత పప్పును ఆయన కొండి పెడితే శుభ్రంగా ఉంటే బెటర్. ప్రతి దానికి నాకు తగుదనమ్మ అని చెప్పి రాజకీయాలు చేయడానికి వచ్చి ఓ పక్కాల అమ్మ ఈ తెంగరబుచ్చుని వేసుకొని ఎక్కడ పడితే ఏం చూసినామంటే కాల్చి వచ్చే బ్యాచ్ అని చెప్పి కొడుకుని కూడా వదులుకొని ఈ చుట్టూ తిరుగుతుంది. ఈ తలకాయ బేరం ఏంటని ఎవడైనా తాడి చెట్టు ఎక్కడానికి 3 పొంతలు తోస్తారు ఎక్కడ పైదాకని బుధం మీద కూర్చోపెట్టి కాయ తెంపి కింద తీసుకొచ్చి ఊరికే తెలంగాణ పార్టీ ఏంటి కాలుగల పిల్లలు మొత్తం రాష్ట్రం అంతా తిరిగింది. ఇటు పడితే ఇప్పుడు తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసిందో లేదో తెలీదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలట. అసలు నిజంగా చెప్తున్నాను, ఒక కుటుంబం సైద్ధాంతికంగా విభేదించి సోనియా గాంధీ గారి మీద కాంగ్రెస్ మీద విభేదించి బయటకు వస్తే ఎవరిని ఉద్ధరించడానికి వెళ్ళి కాంగ్రెస్ అనే దానిలో చేరింది, చేరింది. ఏడాది తీరు ఉందా? అసలు గవర్నమెంట్లో ఇవాళ బీజేపీతో పొత్తు కలిసినప్పుడు సైద్ధాంతిక విభజించే కాంగ్రెస్ వాళ్ళకు అనుగుణంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడానికి పనిచేస్తారా? ఇది ఎలక్షన్. పోనీ ఎలక్షన్ అయిన తర్వాతనా కాంగ్రెస్ బాధలేటి, ఈవిడ బాధ ఏంటి? అసలు కాంగ్రెస్గా బీజేపీని వ్యతిరేకించడం మనిషి రాష్ట్ర ప్రయోజనాలు మేమిచ్చిన విభజన హామీలు ఏమైనా ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఏ రోజున విన్నారా మీరు? అది మొదటి డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ కిరసనలో తెగ ఇచ్చాడు పబ్లిసిటీ. ప్రెస్ మీట్ పెడితే కవర్ చేయడం మానేసరి నేడుతుందా? డబ్బులు ఇస్తేనే కవర్ చేస్తాడు ఎవరు? ఆ కిరసనాల బాటిల్. అది కూడా తెలియకుండా ప్రతి దానికి హైప్ క్రియేట్ చేసుకుని అడవాడు చేయడం, మళ్ళీ కథ కంచికి మనం ఇంటికి. ఎందుకు వెళ్ళినట్ట స్టీల్ ప్లాంట్? నిన్న సాయంత్రం 4 గంటలకు నిమ్మకాయ నీళ్ళు తాగి వచ్చేద్దని ఒక ఇంటర్వ్యూ చెప్పాను. ఇవాళ దాకా సాగదీసింది, మొత్తం నిమ్మకాయ నీళ్ళు ఎత్తేసి వచ్చింది. అయిపోయింది అంతే. ఆ పేరు తిప్పిడమే, పేరు చింపిడమే. ఈవిడ పేరు తిప్పుతుందో ఆ పేరు చింపడానికి రెడీ. షర్మిలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు విశ్వసించే పరిస్థితి లేదంటారా సార్? ముందు నీకు విశ్వసనీయత నీకు ఏడిస్తే అప్పుడు ఖచ్చితంగా ఇంటిల పాదికి కొంప ముంచి ఎవరిని అడిగినా. ఇదే జగన్మోహన్ రెడ్డి జైలు ఉన్నప్పుడు తిరిగింది కదా సార్ పార్టీని భుజాన్ని వేసుకొని. ఏమని తిరిగింది? ఎవరికి ప్రయోజనం? జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాని అని చెప్పి. బాణం వెళ్తే తిరువాత ఎన్నో ఉండాలి కదా బాణానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దేనికి విభేదించాడు? కాంగ్రెస్ని విభేదించి సొంత పార్టీ పెట్టుకుని ఆయన కాళ్ళ మీద ఆయన నిలబెట్టుకున్న పార్టీయే కదా. 4 అడుగులు వేసావు. తర్వాత తెలంగాణలో కూడా కాలుగల్ని పిల్లలు తిరిగి కదా. ఏటి లాభం ఎవరికైనా? దేనికి తిరుగుతున్నట్టు నువ్వు పాదయాత్రల పేర్లు ఎట్టి? ఆ పాదయాత్రకి ఏమైనా శాంచిటీలు ఉన్నాయా?
అసలు ఎందుకు సార్ ఏమైందంటారు? తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి ఎన్నికలకు 6 నెలల ముందు సైలెన్స్గా ఉండడము, అప్పటి వరకు రేవంత్ రెడ్డిని తిట్టి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి సైలెన్స్ అయిపోయి, ఏంది దీని మర్మం ఏంది దీని వెనకాల? అసలు ఏంది అసలు అర్థం కాకుండా మిషన్ మిఠాయి అంటారు దాన్ని. మిషన్ మిఠాయి. ఎవరికి ఎవరికి ఉపయోగం అది? ఎవరికి సేఫ్ కావాలని? ఎవరికి సేఫ్ కావాలి? వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని దించడానికి అన్ని శక్తులు కానీ ఏకతాటి మీదకి వచ్చి తెలంగాణలో 2 to 3% షర్మిల వేవ్ వచ్చే ఓటు శాతం వచ్చే అవకాశం ఉందని కూడా అప్పుడు సర్వేలు చెప్పినాయి. ఇది 0.2 2 to 3 2 to 3. అచ్చచ్చా, మాకు తెలియని 2 to 3 కొంతమంది మాట్లాడినారు సార్, మాడతారు సార్. కొన్ని సర్వే ఏజెన్సీలు. సార్ ఒక మాట చెప్తారా, నిజంగా ఆవిడ అంత వ్యతిరేకించి అంత ప్రపంచం తెరబడిపోయింది అనుకుంటే, అంటే కాంగ్రెస్ అంత ఆవిడ జరిగిన ఆవిడ పార్టీ ఏ బై ఎలక్షన్ లో కూడా నిలబడలేదు ఆవిడ. పాదయాత్ర సరే, చేసి మీరు చెప్పింది వినాలి సార్. మీరు ఆవిడ తర్వాత జరిగిన ఏ బై ఎలక్షన్ లో నిలబడింది ఆవిడ? పార్టీ పెట్టిన కాడి నుంచి నించోలేదు. మరి ఆవిడ పర్పస్ మోటో ఇస్ టోటలీ డిఫరెంట్. కాంగ్రెస్ అంత వేవ్ లేదు కదా సార్, అప్పటికి కాంగ్రెస్ అంత పుంజుకోలేదు కదా. పుంజుకోకుండానే కాంగ్రెస్ గెలిచింది ఆ టైంలో సార్ కాంగ్రెస్. సార్ మీకు ఒకటి గ్రేట్ ఎన్నికల ముందు సార్, ఇది ఎన్నికల 1 సంవత్సరం సార్, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ముందు దాకా ఒక వేవ్ కానీ ఏమీ లేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలకి ఎందుకు లేదు సార్? గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ లో వేవ్ ఉంది సార్. అరే, నేను గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ముందాక చెప్తున్నాను, మీరు వినాలి పూర్తిగా. ఉంది సార్, అప్పుడు కూడా ఉంది. మీరు కానివ్వండి. అయితే దుబ్బాక ఎట్లా గెలిచింది సార్? దుబ్బాక కుల సమీకరణాలు అంటారు. ఓకే సరే సరే. దుబ్బాక ఎలక్షన్ మీరు నాకు చెప్పకండి సార్. దుబ్బాక నేను స్వయంగా తిరిగినండి, స్వయంగా నేను ఎలక్షన్, నాకు రఘునందన్ చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఆ రోజు అక్కడ దుబ్బాకలో క్యాస్ట్ ఈక్వేషన్స్ తో అండ్ కాంగ్రెస్ పరంగా టీవీ నైన్లో చేసిన దరిద్రానికి అవుట్కమ్ ఏమైందో అందరికీ తెలుసు. ఫస్ట్ థింగ్ క్యాస్ట్. ఈసారి కూడా మా రఘునందన్ని మా వాళ్ళు గెలిపించుకోకపోతే అన్న కాన్సెప్ట్ లో కన్సాలిడేట్ అయితే గెలిపించుకున్నారు. అది ఓట్లు కూడా ఎన్ని వచ్చాయి చూడండి, మెజారిటీ. సో అంచేత దుబ్బాక ప్రాతిపదికగా తీసుకుంటే మరి ఈటెల రాజేందర్ బై ఎలక్షన్ గెలిచింది కదా. బై ఎలక్షన్ గెలిచాడు, మరి ఈక్వేషన్ ఎందుకు పనిచేయలేదు? అప్పుడు టీఆర్ఎస్ ఈక్వేషన్ ఎందుకు పనిచేయలే? నేను అంటుంది ఏంటంటే, దుబ్బాక తదనంతర పరిణామంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో ప్రజలు డిసెంట్ తెలియజేయడానికి బీఆర్ఎస్ పట్ల 10 ఏళ్ల ఆల్మోస్ట్ కంప్లీషన్ లో దే డిసైడెడ్ ఏమని ఎగెనిస్ట్ బీఆర్ఎస్ అన్నది. అప్పుడు ఏంటంటే, కాంగ్రెస్కి వేస్తే, నేను సిఎల్పి వీళ్ళను ఇందాక చెప్పినట్టు, వాళ్ళు రెడీగా కాంగ్రెస్లో గెంతేయడానికి రెడీగా ఉన్నారు బీఆర్ఎస్లోకి. అంటే కాంగ్రెస్ మీద అప్పుడున్న నమ్మకం లేని నిస్సహాయ స్థితిలో బీజేపీ ఆల్టర్నేటివ్ ఎక్స్పోజ్ చేశారు. కానీ వీళ్ళకి మొత్తం అంతా చేతిలో పెడితే మనకి పైనుంచి ఎలాంటి బొంబాడింగ్ ఉందో తెలంగాణ ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. సో దీని తదనంతర పరిణామంలో ఇక్కడ కాంగ్రెస్ ఏమంది, నెక్స్ట్ ఒక ఆల్టర్నేటివ్గా బీజేపీకి బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చి తలకాయ బాధించుకునే కన్నా కాంగ్రెస్ని ఎమర్జ్ చేసుకున్నారు. అది కూడా ఏంటి, ఎంటైర్ రెడ్డి సామాజిక వర్గం నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఏకతాటి మీద రావడంతో ఇక్కడ సక్సెస్ నెరేషన్ వచ్చింది. సో దీస్ ఆర్ ఆల్ టోటలీ థింగ్స్. అక్కడ మీరు పొలిటికల్ వాక్యూమ్ పరంగా మీరు అన్నట్టు షర్మిల కనుక ఏదైనా అడావిడి చేస్తే ఎలక్షన్కి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల మళ్ళీ అగైన్ బీఆర్ఎస్ నెత్తిన పాలు పోసినట్టే అవుతుంది. మీరు దగ్గర ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 20-30 నియోజకవర్గాల్లో చాలా మైన్యూట్ మెజారిటీస్తో గెలిచిన ఉన్నాయి. అవును. సో అక్కడ ఓన్లీ అభ్యర్థి మార్పు చాలా గణనీయంగా ఉంది. మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్తో ఉన్న ఒక సెట్ నోటు బ్యాంక్ ఉంది, కాంగ్రెస్ రెడ్డి పరంగా ఉంది. అది ర్యాలీ అయింది కాంగ్రెస్కి. అదే మహబూబ్ నగర్, వరంగల్, కరణం, ముఖ్యంగా ఖమ్మం టెరిటరీ. ఓకే, కానీ మేము ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు ఎలక్షన్స్ లో, ఎప్పుడు చేయలేదు. వీడికి అసలు దశ ఏ వాళ్ళక్కడ లేదు. ఓ తీరువతెను లేని జగనన్నదిని బాణం అని చెప్తే అసలు తీరువతెను లేని బాణం. ఇంట్లో ఉండే వంట చేసుకోమంటారు? అయితే ఖచ్చితంగా వంట చేసుకోవడం కరెక్ట్, సూటబుల్ కూడా. వంట నేర్చుకుని చేయడం బెటర్, ఎందుకంటే వంట చేయడం రాదు ఆవిడకి. ఇట్స్ హై టైం. ఓకే, లెట్స్ లివ్ అవర్ లైఫ్ విత్ ఫ్యామిలీ. కలిసినారా సార్ మీరు? నేను ఎందుకు కలుస్తాను? క్యాజువల్ గా ఎప్పుడైనా? నాకే అంత క్యాజువల్ గా కలిసి అంత ఓపిక లేదు, అవసరం లేదు. 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక దిశ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జాతీయ స్థాయి పార్టీలో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ తులసిరెడ్డి గారిని, రఘువీరారెడ్డి గారిని, ఇలాంటి పెద్దవాళ్ళందరి నోట్లో మట్టి కొట్టి వీడికి ఇస్తే, ఇంక్లూడింగ్ రుద్రరాజు గారి త్యాగంతో కూడా ఫేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని. ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అంటే చెట్టు పేరు చెప్పుకోకుండా చెట్టు కాయలు కాస్తే ఆ కాయలు పంచే బ్యాచ్. అది తేడా తెలుసుకోండి. చెప్పలేదు. ఏం చెప్పాడు? రాజశేఖర రెడ్డి గారిని చూసిన నోట్ ఏమని ఏ రోజున అడిగాడు జగన్మోహన్ రెడ్డి? మొదట్లో సార్ స్టార్టింగ్ లో ఆయన విగ్రహాలు పెట్టుకోవడము, అంటే స్టేజ్ పైన ఆయన విగ్రహం పెద్దగా పెట్టడము. నాన్నగారు ఆ తర్వాత ఎవరికైనా నీకు నాకు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, కానీ ఆయనకైతే తండ్రే కదా. ఆ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఆయన బొమ్మ తీసేయడము, సాక్షి పేపర్ లో ఆయన ఫోటో తీసేయడం. సాక్షి పేపర్ లో ఉంటుంది, సాక్షి టీవీలో ఆయన ఫోటో తీసేయడము.